హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ సాయి రమ్య వ్లాగ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్కి వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఇయర్ 2026 జూన్లో నాకైతే పీరియడ్ అయితే మిస్ అయింది. సో మిస్ అయిన 2 డేస్కి కొంచెం బాడీలో చేంజెస్ అయితే కనిపించాయి. ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒకసారి అయితే టెస్ట్ చేసుకున్నాను. టెస్ట్ చేసుకుంటే జస్ట్ ఒక లైట్ పింక్ లైన్ అయితే వచ్చింది. బట్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఇంకా 1 వీక్ ఆగుదామని మళ్ళీ 1 వీక్ అయితే వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాతకి మళ్ళీ చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్నది అయితే ఫ్రైడే రోజు అనమాట. నాకు అప్పుడైతే 2 పాజిటివ్ లైన్స్ అయితే వచ్చాయి. సో మేమందరం ఇంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ ఇంకా వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట కన్సల్టేషన్ కోసము. కర్నూలు లైవ్ మ్యాక్స్ హాస్పిటల్, మీకు ఐడియా ఉండొచ్చు. సో అక్కడికైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే కొన్ని టెస్ట్లు అయితే రాశారనమాట. టెస్ట్లు ఇంకా స్కానింగ్. సో డాక్టర్ రాసిన టెస్ట్లన్నీ చేయించుకున్నాము, స్కానింగ్ కూడా చేయించుకున్నాము. డాక్టర్ ఏమన్నారంటే జస్ట్ ఇప్పుడు 10 డేసే అవుతుంది కదా, సో అంత క్లియర్గా ఏమీ కనిపించట్లేదు, బట్ కొన్ని మెడిసిన్స్ అయితే రాసిస్తాను, అవి వాడు, అండ్ 2 వీక్స్ తర్వాత మళ్ళీ రమ్మని అయితే చెప్పారు. మేడం అయితే 2 వీక్స్ తర్వాత రమ్మన్నారు, బట్ మేమైతే 3 వీక్స్ తర్వాత వెళ్ళామన్నమాట. 3 వీక్స్ తర్వాత వెళ్ళిన తర్వాతకి మేడం ఏమో సేమ్ మళ్ళీ స్కానింగ్ అయితే రాశారు. సో స్కానింగ్ అయితే చేయించుకున్నాను. స్కానింగ్ చేస్తున్న టైంలో మేడం అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగారనమాట. అదేంటంటే, మీ ఫ్యామిలీలో ఎవరైనా ట్విన్స్ ఉన్నారా? నేనైతే ఒక్కసారిగా షాక్ అయ్యాను, మేడం ఏంటి ఇలా అడుగుతుంది అని. బట్ నేనేమన్నానంటే, లేదండి, మా ఫ్యామిలీలో మా మదర్ సైడ్ కానీ మా హస్బెండ్ సైడ్ కానీ ట్విన్స్ అయితే ఎవ్వరూ లేరు అని చెప్పాను. సో మేడం అయితే ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. స్కానింగ్ అయితే చేసింది. జస్ట్ కొద్దిసేపు వెయిట్ చేయండి, ఒక 1/2 అవర్ రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది అన్నారు. మేము ఇంకా స్కానింగ్ చేయించుకొని బయట అయితే వెయిట్ చేసాము. ఒక 1/2 అవర్ తర్వాత లోపలికి అయితే పిలిచి కంగ్రాచులేషన్స్ అమ్మ, మీకైతే ట్విన్స్ ఉన్నారు, ఇది ట్విన్ ప్రెగ్నెన్సీ అని చెప్పింది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. అంతలోపే మేడం అయితే ఒక పెద్ద బాంబ్ అయితే పేల్చారు. అదేంటంటే, ఇది ట్విన్ ప్రెగ్నెన్సీ అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కూడా, మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి, డెలివరీ ఎప్పుడైనా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 7th మంత్ స్టార్ట్ అయినప్పటి నుండి 9th మంత్ ఎండింగ్ వరకు ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే రెడీగా ఉండాలి, ప్రిపేర్డ్గా ఉండాలని అయితే చెప్పింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్టెప్స్ ఎక్కొద్దు, దిగొద్దు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. సింగిల్ ప్రెగ్నెన్సీతో పోలిస్తే ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది కొంచెం రిస్కే. అయినప్పటికీ మీకైతే కొంచెం రిస్క్ తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మీది ట్విన్ ప్రెగ్నెన్సీలో DCDA ట్విన్స్, అంటే నాన్ ఐడెంటికల్ ట్విన్స్. ప్లసెంటా అనేది ఇద్దరికీ డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ ప్లసెంటా ఉంటే మీరైతే కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పుడున్న బేబీస్ ఇద్దరికీ ప్లసెంటా డిఫరెంట్గా ఉంది కాబట్టి మీరైతే భయపడాల్సిన పని లేదు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అయితే చెప్పారు. సో మేమైతే ఓకే, ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సరే మేడం ఏమైనా చెప్పని, మాకైతే హ్యాపీగానే అనిపించింది. ఇంకా మేడం అయితే కొన్ని ప్రికాషన్స్ అయితే చెప్పారనమాట. ఏం ఫుడ్ తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని కొన్ని ప్రికాషన్స్ అయితే చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సర్వైకల్ స్టిచ్ కూడా వేస్తాను అని చెప్పింది. నెక్స్ట్ మంత్ అంటే 3rd మంత్ వచ్చాక సర్వైకల్ స్టిచ్ వేస్తానైతే చెప్పింది. నాకైతే అర్థం కాలేదనమాట, సర్వైకల్ స్టిచ్ అంటే ఏంటి అనేది కూడా నాకు తెలీదు. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సర్వైకల్ స్టిచ్ అనేది నాకు ఐడియా లేదు. సో చూద్దాంలే ఇంకా అని అయితే అనుకున్నాను. ఇంకా ఇంకొకటి ఏంటంటే, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ కూడా కంపల్సరీ వేయించుకోవాలి అని అయితే చెప్పింది. ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ ఎందుకంటే, మనకి ఇప్పుడు ట్విన్స్ కాబట్టి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి ఛాన్స్ ఉన్నప్పుడు ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ వేయించుకోవడం వల్ల కొద్దిగా అయినా సరే పెయిన్స్ రాకుండా కొంచెం మనం కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ ఎవ్రీ వీక్ అయితే వేసుకోవాలని అయితే చెప్పింది. అది కూడా 250 mg అనమాట. సో ఆ రోజే మేడం అయితే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ అయితే వేసింది. సో ఎవ్రీ వీక్ ఒకసారి ఇంజెక్షన్ అయితే వేయించుకోవాలని అయితే చెప్పింది. సో ఇంకా ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ అన్నీ తీసుకొని మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మెయిన్గా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, బేబీస్ ఇద్దరు గ్రోత్ బాగుంది. ప్రజెంట్ అయితే 7 వీక్స్ అన్నారు. హార్ట్ బీట్ కూడా ఇద్దరికి బాగుందని అయితే చెప్పారు. సో మేమైతే ఒకసారిగా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ న్యూస్ అయితే అందరితో షేర్ చేసుకున్నాము. అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటి వరకు మా ఫ్యామిలీలో ట్విన్స్ అయితే ఎవరూ లేరు. సో మాకే ఫస్ట్ కాబట్టి అందరైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ వీక్ అయితే నేను ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ అయితే కంపల్సరీ వేయించుకుంటాను.
వేయించుకునేదాన్ని ఇంటి దగ్గర. సో ఇంజెక్షన్ వేయించుకున్న ప్రతిసారి ఎంత పెయిన్ ఉంటుంది అంటే అసలు ఆ పెయిన్ చెప్పలేమన్నమాట. మెయిన్గా అది హిప్కి అయితే వేస్తారు. వేసిన 2-3 డేస్ వరకు చాలా అంటే చాలా పెయిన్ ఉంటుంది. అసలు పడుకోలేము, కూర్చోలేము, నించోలేము అన్నట్టు ఉంటుంది. ఆ పెయిన్ తగ్గిన వెంటనే మళ్ళీ ఇంకొక 2-3 డేస్కి మళ్ళీ ఇంజెక్షన్ పడిపోతుంది. సో ఇలా అయితే నా 3 మంత్స్ అయితే గడిచిపోయాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు మార్నింగ్ సిక్నెస్ కానీ, వామిటింగ్స్ కానీ ఎలాంటివి లేవు, డిజీనెస్ కానీ చాలా నార్మల్గా గడిచిపోయినాయి 3 మంత్స్. బట్ మెయిన్ ఏంటంటే ఆ ఇంజెక్షన్ పెయిన్ నాకు ఎక్కువగా ఉండేదన్నమాట. అసలు భరించలేకపోయేదాన్ని, అంత పెయిన్ ఉంటుండే ఇంజెక్షన్. ఇలా నా 3 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో నేను మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళండి. మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి తను చెప్పినట్టు ఫాలో అవ్వండి. రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళండి. మెయిన్గా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కన్ఫర్మ్ అయిన వెంటనే వెళ్ళకుండా 3 మంత్స్ వరకు, 4 మంత్స్ వరకు వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అలా అస్సలు చేయకూడదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంటి దగ్గరే అనమాట, మాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళు కూడా ఇలా స్టార్టింగ్లో వెళ్ళకుండా 3 మంత్స్ పడ్డాక అయితే వెళ్ళారు. అప్పటికే ఏం లాభం అండి, బేబీ హార్ట్ బీట్ అయితే రాలేదు అని చెప్పి అబార్షన్ అయితే చేసేసారు. సో ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం మనం ముందుగానే డాక్టర్ని కన్సల్ట్ అయితే అవ్వాలి. డాక్టర్ చెప్పినట్టు మనం ఫాలో అవ్వాలి. అప్పుడే మన బేబీ హెల్తీగా ఉంటుంది, మనం కూడా హ్యాపీగా ఉంటాము. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఏమవుతుందంటే బేబీ అనేది కరెక్ట్ ప్లేస్లో కూడా ఒక్కొక్కసారి గ్రో అవ్వదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లో కూడా బేబీ అనేది గ్రో అవుతుందంట. అలాంటప్పుడు బేబీకే కాదు మదర్ హెల్త్కి కూడా చాలా రిస్క్. కాబట్టి మనం ఎప్పుడైనా సరే కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. దానివల్ల మనము హ్యాపీగా ఉంటాం, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, మన బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 మంత్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ డేస్ అనమాట. ఈ 3 మంత్స్లో మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు బేబీ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం వల్ల అబార్షన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి 3 మంత్స్ మనం చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందనేది మీకు వీడియోలో అయితే చెప్తానన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.